మీరు ఏమైనా చేయండి, ఇరాన్లో అధికార మార్పిడి జరగాలి. ఈ సమయం కనుక మిస్ అయితే మళ్ళీ జీవితంలో ఇరాన్ని మనం మార్చలేము. మళ్ళీ ఇరాన్ పుంజుకుంటుంది, ఆ తర్వాత మా మీద దాడులు చేస్తుంది. మా యొక్క చమురు నిల్వలకి, మా యొక్క ఆర్థిక పరిస్థితికి తీవ్ర ఆటంకంగా మారబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇరాన్లో అధికార మార్పిడి జరగాలి. అలాగే ఇరాన్ మళ్ళీ లేవకూడదు, ఆ విధంగా నష్టం వాటిల్లాలి అన్న విధంగా ట్రంప్ మీద ఇప్పుడు సౌదీ అరేబియా ఒత్తిడి తీసుకొస్తుంది. దానికి సంబంధించి మహమ్మద్ బిన్ సల్మానే ఒక ప్రకటనలో తెలిపాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు దళాలను దింపుతారో ఏం చేస్తారో చేయండి, మా సహకారం అయితే మీకుంటుంది. సరే మేము నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇరాన్ మాత్రం మళ్ళీ లేవకూడదు. కాబట్టి ఇదే మంచి సమయం, మీరేం చేస్తారో చేయండి అన్న విధంగా ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే ట్రంప్కి విషయం చెప్పాడు. అలాగే ఆ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అక్కడ అమెరికా మంత్రిత్వ శాఖని సంప్రదించి ఈ యొక్క ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అంటే యుద్ధాన్ని ఆపకండి, యుద్ధాన్ని కంటిన్యూ చేయండి. ఈ మాటల ఒప్పందం లేదనుకుంటే కాల్పుల ఒప్పందం అనేది మళ్ళీ ఇరాన్ పుంజుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు. దేనికోసమైతే మనం యుద్ధం మొదలెట్టామో అది పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇరాన్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇప్పుడు పుంజుకుంటే హార్మోజ్ జలసంధిలో తన యొక్క పట్టు కోల్పోకుండా మళ్ళీ పట్టును పెంచుకుంటుంది. తద్వారా మేమందరం కూడా నష్టపోతాం. ఇప్పుడు అది సౌదీ అరేబియా మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఉనికిపోయేది దానికోసమే. హార్మోజ్ జలసంధిలో ప్రతి ఒక్క పడవ మీద కనుక ఇది టోల్ ఫీజే కనుక వసూలు చేస్తే పనామా కాలువ మాదిరిగా అప్పుడు అందరి మీద భారం పడుతుంది. దానివల్ల అప్పుడు ఏమవుద్ది, వేరే దేశాల నుంచి చమురు కొనుక్కోవడానికి వెళ్ళిపోతాయి నౌకలన్నీ. ఇప్పటికే భారతదేశం, చైనా లాంటి దేశాలు 40-50 దేశాల దగ్గర చమురు కొంటున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఇంకా వేరే వేరే దేశాలు ఆప్షన్ అయిపోతాయి తప్ప సౌదీ అరేబియా అంటే గల్ఫ్ దేశాలు పెద్దగా లాభం పడకపోవచ్చు. దానివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందుకోసమే ఇరాన్ మళ్ళీ లేవకూడదు అన్న విధంగా. పైగా ఇరాన్కి ఈ విధంగా డబ్బు చేకూరితే ఇంకా ఎక్కువగా ఈ యొక్క హూతీల్ని, హెజ్బొల్లాల్ని, హమాస్ లాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఇక సౌదీ అరేబియా మీద కూడా దాడులకు దిగుతుంది. అంటే సౌదీ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు. సో ఇప్పటి నుంచే మీరు ఏదో ఒకటి చేయండి అని ట్రంప్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.